వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం. నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి సాధ్యం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డికి అపూర్వ ఆదరణ. పీఓలు ఏపీఓలకు ఎన్నికల విధులపై 3వ విడత శిక్షణ. వార్తలను వివరాలు. వైసీపీతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగడం ఖాయమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో డ్వాక్రా మహిళలతో ర్యాలీ నిర్వహించారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. నంజంపేటలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. సదుం వారణాసి వీధిలో ఎంపీపీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సదస్సులో పాల్గొని మాట్లాడారు. మీరందరూ కూడా మనం ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈసారి మిగతా మండలాల కంటే మన మండలంలో ఎక్కువ మెజార్టీ రావాలంటే సదువులో ఎక్కువ రావాలి. సదువులో ఎక్కువ వస్తేనే మిగతా పనులు కూడా వస్తాయి. కాబట్టి సదువు వరకు ఒక ఊరుగా వరకుగా అందరూ కూడా చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పి ఇక్కడ సోదరుని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఏ రోజు కూడా మనకు పర్వాలేదు, ముఖ్యమంత్రితో కొట్లాడలేదు, లేదంటే ప్రతిపక్షంలో ఉండడం. ఉపయోగంగా సంవత్సరం 3 నెలలు మనం మంత్రిగా ఉన్నాం. అప్పుడే సదువు బ్రాంచ్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇంకా కూడా మనం చాలా సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా మండలంలో 5-6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారని కూడా మేము మనం చేసుకుంటాం. ఇంకా అప్పటి కార్యక్రమాలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి దగ్గరే 100 పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేయించాము. ఆ రోజు రోసయ్య గారి నుంచి మరి తెలుగుదేశం పార్టీ వారు ఎందుకు 5 సంవత్సరాలు దాన్ని నిలబెట్టారు. అప్పుడు 3-4 సంవత్సరాలు ముఖ్యమంత్రి వారి కిరణ్ కుమార్ నిలబెట్టారు. ఏదైనా మన పట్టణానికి మంచి చేస్తామంటే, మన ఊరికి మంచి చేస్తామంటే మన నుంచి ఓట్లు అడిగే ధైర్యం ఉంటారు. ఏం పని చేయకుండా మనం మంజూరు చేసిన వాటిని కూడా నిలబెట్టేసి మళ్ళా వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తున్నాం. ఈరోజు హాస్పిటల్లో చుట్టే మనం ఇంకో 100 పడకల హాస్పిటల్లో చుట్టూ మెడికల్ కాలేజ్ కూడా పెట్టింటారు. నేనే ఆ రోజు మీకు తెలుసు 11 ఎకరాలు మనం డబ్బులు పెట్టుకుని హాస్పిటల్ కోసం అక్కడే ఫౌండేషన్స్ వేసి దాని మీద నిలబెట్టి జీవో ఇచ్చిందే టెండర్లు పిలిచి మళ్ళీ ఆఫ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వారే అడ్డుకుంటున్నారు అభివృద్ధికి. సందర్భంలో ఏదైనా మనకి 5 సంవత్సరాల్లో అందరూ మనం తెచ్చుకునే విధంగా మనం అధికారంలో 5 సంవత్సరాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మనం చేస్తున్నారు. తప్పకుండా అందరూ కూడా పెద్ద మెజార్టీని ఇక్కడ ఇచ్చే విధంగా చేయాలా. ఇప్పుడు కూడా పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు కూలీలు ఏం చెప్తారంటే ఏం లేదు రామచంద్రారెడ్డికి సదువు సోమల్లో అని చెప్తారు. ఇక్కడ వచ్చి ఊళ్ళో ఏం లేదు రామచంద్రారెడ్డికి అని చెప్తారు. ఇట్లా పుకార్లన్నీ చేస్తూ ఉన్నారు. ఈ పుకార్లన్నీ తిట్టుకొట్టాలంటే మనం అత్యధిక మెజారిటీ మన మండలంలో సాధించాలని చెప్పి ఆ విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మర్చిపోలేనంత అసలు రిజర్వేషన్లు అంటూ ఈ దేశంలో పుట్టింది ఈ రాష్ట్రంలోనే, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. మీకు 4% ఇవ్వడం అనేది. సంక్షేమ పథకాలే అస్త్రంగా టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలంలో ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి, ఆమెతో పాటు మధుసూదన్ నాయుడులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ టీడీపీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈరోజు మన ఇరుకుపెంట పంచాయతీ గంగిరెడ్డి గారిపల్లి, ఎర్నాగలపల్లి, మేటమంద గ్రామానికి ఈరోజు
మనము మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి అన్నీ కూడా కానీ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మీరందరూ కూడా కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని మన అనీషా రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు కూడా వచ్చే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పర్ మాదిరి చూసుకుంటే బాధ్యత కూడా నా పైన ఉండదు అనేసి కూడా నేను భావిస్తూ ఉండా. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఆడపడుచులకి అందరికీ పసుపు కుంకుమ ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్క మహిళకి ఇంతకంటే రెట్టింపుగా కూడా ఇస్తారు. మీకు ఇంకా సెల్ ఫోన్లు కూడా ఇవ్వాల. ఎలక్షన్ తొందరగా వచ్చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. కాకపోతే ఆ కార్యక్రమం కూడా అయిపోవు, 1 నెల ముందుగానే వచ్చేసాయి ఎలక్షన్లు. మరి ఈరోజు అవతల పార్టీ వాళ్ళు ప్రతిపక్ష నాయకులు భయముతో, ఎందుకంటే మహిళమ్మ తల్లులు కానీ ఇక్కడ ఉండే గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క రైతులు కానివ్వండి, అటు యూత్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. వాస్తవమా కాదా? నేను ఏదైనా తప్పు చెప్తా అంటే తప్పని చెప్పండి తల్లులారా, ఇబ్బంది ఏమిలే. చంద్రబాబు నాయుడు గారు చేస్తుండే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇటు మన తెలుగుదేశం వాళ్లే కాదు, మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మనకంటే కూడా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. మరి వీళ్ళు తీసుకోరా అంటే మనకంటే ముందే తీసుకుంటారు ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా స్థానికంగా కూడా రాజకీయాలు చూడాలో కొంచెం ఏ విధంగా మనల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు కూడా ప్రతిపక్ష నాయకులు. ఈరోజు మనమంతా ఆలోచించుకోవాలా, ఏ పార్టీకి ఓట్లేస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది, ఏ పార్టీకి ఓట్లేస్తే మనం అగ్నిగుండంలో దుంకుతామనేసి మీరందరూ ఇప్పుడు ఆలోచించుకుంటారు. పట్టణంలో వార్డుల్లో టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అనీషా రెడ్డి, ఎంపీ అభ్యర్థి సత్యప్రభలను గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ అన్నారు. ఆదివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు శ్రీశక్తి, సుధీర్ రెడ్డి, రేణుక, మమత పుంగనూరు పట్టణంలో వార్డుల్లో ప్రచారం చేశారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. చేయాలన్నా 2 ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు వేయండి, జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇవ్వండి, తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా. మీరు వేసేవే కాకుండా అందరికీ చెప్పి వేయించాలి. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమార్తె శ్రీశక్తి మైనార్టీ మహిళలను కలిసి ఆత్మీయంగా పలకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యకర్తలతో పాటు కలిసి పుంగనూరులో తిరగడం జరుగుతుంది. మన కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలని కష్టపడి ఇంటింట ప్రచారం చేసి తిరిగి అన్న మిథునన్నకి, నాన్న రామచంద్రారెడ్డి గారికి తప్పకుండా ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలి. అందరికీ తెలుసు ఫ్యాన్ గుర్తు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పక్కన వాళ్ళతో, మనం ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు అందరూ మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. ముస్లిం మహిళలు మేమందరూ కలిసి రామచంద్రారెడ్డి గారికి మరియు మిథునన్న గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము.
మరి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ గెలిపించే ప్రార్థన. ప్రజల్లో వ్యక్తిగా, ప్రజల కోసం, ప్రజల కొరకు పాటుపడే వ్యక్తిగా మన రామచంద్రారెడ్డి గారు కష్టపడుతున్నారు కాబట్టి ఆయనకే ఓటేసి గెలిపించే ప్రార్థన. మైనార్టీ మహిళా సంఘాలు పార్టీ ఆఫీస్కి అక్క వచ్చినారు. ముస్లిమ్స్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆమె పలకరించడం జరిగింది. మనము ప్రతిసారి మన మిథునన్న కానీ మన సార్ కానీ చాలా మనకు సపోర్టివ్గా ఉన్నారు ముస్లిమ్స్ అందరికీ కానీ. మనం మళ్ళీ ఆయన ఈసారి మనము మన బాధ్యతగా ఆయనకి ఓటేసి గెలిపించుకోవాలి. అందరూ మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి. రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. షరీఫ్ గారి ఆధ్వర్యంలో మరియు రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మేము పొంగనూరులో ఈరోజు 4వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. మీకు అందరు కూడా తెలియజేయడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వస్తేనే ఇక్కడంతా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అందుకనేసి మీరందరూ కూడా రామచంద్రారెడ్డి గారిని అదేవిధంగా ఎంపీగా మిథున్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే వారి గురించి తెలిసి మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మేము ప్రచారం చేస్తున్నామంటే మీరు ఆలోచించండి. సో అందుకనేసి డెవలప్మెంట్ కావాలంటేనే జగన్ గారు కావాలి. సో అందుకనేసి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ పోలింగ్ సిబ్బంది, పీఓలు, ఏపీఓలకు 3వ విడత శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఆర్ఓ కనక నరసారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నియోజకవర్గానికి సంబంధించిన పీఓలు, ఏపీఓలకు ఎన్నికల విధులపై శిక్షణ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ, పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ను పరిశీలించి ఏర్పాటు చేశారు. కాబట్టి మనం మెయిన్ కొత్తగా వెబ్కాస్టింగ్ 100% పెడుతున్నారు సార్. అంటే వెబ్కాస్టింగ్ గతంలో ఓన్లీ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ మాత్రమే ఉంటాయి. ఈసారి మొత్తం 100% వెబ్కాస్టింగ్ కంట్రీ వైడ్. దీంట్లో వచ్చిన చిన్న తప్పులు ఏంటంటే మీరు మొన్న సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించి 11వ తేదీ జరగనున్న పోలింగ్కు నియమించబడ్డ పోలింగ్ సిబ్బందిలో పీఓలు, ఏపీఓలకు గతంలో అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు కేవలం 2 విడతలు మాత్రమే ట్రైనింగ్ ఉండేది. ఈసారి మొట్టమొదటిసారిగా 3వ విడత ట్రైనింగ్ యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తించి 3వసారి ట్రైనింగ్ కండక్ట్ చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ గారు ఆ పీఓలకు, ఏపీఓలకు సమాచారం అధికారికంగా పంపడం, మనకు నియోజకవర్గం స్థాయిలో ట్రైనింగ్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద ఇవాళ ట్రైనింగ్ జరుపుతున్నాం. అదేవిధంగా ఇందులో ప్రధానంగా ఈసారి నిరంతరంగా వెబ్కాస్టింగ్ జరుగుతుంది. ఉదయం 5 గంటలకు పోలింగ్కు ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏజెంట్ల సమక్షంలో జరిపే అన్ని కార్యక్రమాలతో పాటు సాయంకాలం 6 గంటలు కానీ 6 గంటల తర్వాత కూడా ఏదైనా పోలింగ్ వర్క్ ఉంటే అంతవరకు కూడా వెబ్కాస్టింగ్ నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ వెబ్కాస్టింగ్లో ప్రతి మూమెంట్ని అబ్జర్వర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, రిటర్నింగ్ అధికారులు అందరూ పరిశీలించడం జరుగుతుంది. ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అభ్యర్థులు గమనించుకోవాల్సిన ఇంకో అంశం ఏమంటే రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన అన్ని వాహనాల పర్మిట్లు కూడా ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే ఉపయోగపడతాయి. 5 గంటల తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన పర్మిట్లతో వాహనాలు తిరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. తర్వాత పోలింగ్ రోజున అభ్యర్థి తిరగడానికి అభ్యర్థి ఎన్నికల ఏజెంట్కు, అభ్యర్థి యొక్క కార్యకర్తలు తిరగడానికి కేవలం ఒక్కో అభ్యర్థికి 3 వెహికల్స్ మాత్రమే పర్మిట్ ఇస్తారు. ఆ పర్మిట్ కూడా జిల్లా కలెక్టర్ గారు మాత్రమే ఇస్తారు. కనుక అభ్యర్థులు డ్రైవర్తో సహా 5 మంది మాత్రం ఒక్కో వాహనంలో ప్రయాణించే విధంగా వారు ప్రతిపాదనలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళితే జిల్లా కలెక్టర్ గారు పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అభ్యర్థులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంది.
ఈ పర్మిట్లు ఉన్నాయి కదా, రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన పర్మిట్లు ఉన్నాయని వెహికల్స్ తిరగచ్చని మాత్రం అనుకోవద్దు. ఈ పర్మిట్లన్నీ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకే వీటి విలువ అయిపోతుంది. మరొక ముఖ్యమైన అంశం ఏమంటే, జిల్లా కలెక్టర్ గారి దగ్గర పర్మిట్ తీసుకున్న వాహనాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను తరలించడం లాంటి చర్యలు చేయడానికి వీలు లేదు. అభ్యర్థి జిల్లా కలెక్టర్ గారు పర్మిట్ ఇచ్చిన తర్వాత ఆ పర్మిట్ని ఖచ్చితంగా వారి వాహనం యొక్క అద్దానికి అతికించుకొని పోలింగ్ రోజు తిరగాల్సి ఉంటుంది. వీరి ఏజెంట్లు కూడా ఇంకా ప్రతి బూత్లోనూ వీళ్ళు నియమించుకునే ఏజెంట్స్కి కూడా ఎటువంటి సెల్ ఫోన్ కానీ వైర్లెస్ ఫోన్లు కానీ అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతించబడవు. ఒక అభ్యర్థి ఒక ఏజెంట్ను మాత్రమే నియమించుకోవాల్సింది. ఆ జాబితాను మాకు రేపు ఉదయం లోపల అందరు అభ్యర్థులు అందజేసినట్లా దానికి మేము వారి యొక్క ప్రవర్తన గురించి పోలీస్ యాంటిసిడెంట్స్ తీసుకొని వారి నియామకం సరైందా లేదో కూడా నిర్ణయించడం జరుగుతుంది. చిత్తూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్ప గెలుపుకు పుంగనూరు వైసీపీ శ్రేణులు ఆదివారం చిత్తూరులో ప్రచారంలో పాల్గొన్నారు. డాక్టర్లు శివ, శరణ్, వైస్ చైర్మన్ అమరేంద్ర, నాయకులు నానబాల గణేష్, గోపాలకృష్ణన్, బీటీ అత్తావుల్లా, జడ్పీటీసీ రుక్మిణమ్మ తదితరులు ఉన్నారు. ఆ ప్రాంతంలో ప్రజా సంఘాల వారితో కలిసి ఎంపీ అభ్యర్థి అయిన ఎన్ రెడ్డప్పకు మద్దతునిచ్చి ప్రచారం చేయాలని డాక్టర్ శివ కోరారు. నిగర్వి, నిరాడంబరుడు, సత్శీలుడు, సుసంపన్నుడు, మంచి వ్యక్తి మా గుడిపాల మండలం కనుమ క్రింద వాళ్ళైన మేము 7 పంచాయతీలకి ఆయన ఈరోజు విచ్చేసి ఇక్కడ సర్పంచ్లను, పాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లను, జగన్ అభిమానులను, అంతకు మించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయితే వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు చేరి మన ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప గారికి సంపూర్ణ సహకారాన్ని అర్పిస్తామని మనస్ఫూర్తిగా చెప్పి వెళ్లడమైంది. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నమ్ముకున్న నన్ను ఈ స్థానానికి తీసుకువచ్చారన్నారు. నేటి సమాజంలో గల కొత్త నేతలు పెద్దిరెడ్డిని, పార్టీని నమ్మితే ఏ స్థాయికైనా తీసుకువెళ్తారు అనడానికి నేనే నిదర్శనమన్నారు. ఈ నెల 11వ తేదీన ఆంధ్ర స్థాయిలో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధినేత, అమరజీవి, త్యాగశీలి, దేశ స్థాయిలో మంచి పేరు గడించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేసి, ఈ రాష్ట్ర ప్రజలను వారి తండ్రిలాగా కాపాడుకోవాలనేసి అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని కులస్తులకు, వివిధ స్థాయిలో బాధలు పడుతున్న వారందరినీ, ముఖ్యంగా వారి తండ్రి గారు చనిపోయిన సమయంలో చనిపోయిన 600-700 కుటుంబీకులను ఓదార్పు యాత్రలో వారి ఇండ్లకి వెళ్ళి ఓదార్చడమే కాకుండా ఆర్థికంగా సహాయం చేసిన మహనీయుడు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డిని మనం అభినందించక తప్పదు. అదేవిధంగా వారి తండ్రి అడుగుజాడల్లో అనేక పోరాటాలు, సత్యాగ్రహాలు, ధర్నాలు, రస్తారోకాలు ప్రజల కోసం చేస్తూ ప్రజా సంకల్ప యాత్రతో కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని నెలలు పాటు తిరిగి ప్రతి పల్లెలోన రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రజల కష్టాలను గమనించి ఆ కష్టాల నుండి ప్రజలను విముక్తి చేయాలనేసి కంకణం కట్టుకున్న మహా కష్టజీవంటామా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఉదాహరణకు ఒక చిత్తూరు జిల్లా తీసుకుంటే చిన్న పెద్ద నాయకులకందరికీ నేను ఎంత బీదవాడన్న విషయం తెలుసు. నాకున్న బలమంతా, నాకున్న ధనమంతా, నాకుండే అదృష్టమంతా మీకు అందరికీ తెలుసు. పూజ్యులు పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి చలువతో, వారి ఆశీస్సులతో, మిథున్ రెడ్డి గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి నాకు చిత్తూరు ఎంపీ టికెట్ ఇప్పించారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక దశలో ఇంత పెద్ద స్థాయిలో నేనున్నానా
నా స్థాయి ఏంటి అని రామచంద్రారెడ్డి గారికి నిజంగా జీవితాంతమే రుణపడి ఉండేది కాదు. నేను నిజంగానే చిత్తశుద్ధితో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరింతగా కష్టపడి ఖచ్చితంగా నేను గెలిచేదే కాకుండా గెలిచిన తర్వాత రామచంద్రారెడ్డి గారికి ఒక ఎంపీగా, మంచి ఎంపీగా బహుమానంగా నేను ఇవ్వగలిగితే నాకు ఈ జీవితానికి కావలసింది ఇంకేమీ లేదు. కాబట్టి 11వ తేదీ జరిగే ఎన్నికల్లో నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, చిన్న పెద్ద ఓటరున్న వాళ్ళందరూ కూడా, ఓటరు మహాశయులందరినీ కోరుకునేది ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేని, ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మేమందరూ కూడా మేము గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇచ్చేదే కాకుండా రామచంద్రారెడ్డి గారి బలాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి నేను ఓటరు మహాశైలను చిత్తూరు జిల్లాలో అందరినీ కోరుకునేది ఏమంటే 14 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను వైకాపా పార్టీలో ఫ్యాన్ గుర్తు పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇచ్చిన రోజున రామచంద్రారెడ్డి గారు బలమెంతో రుజువు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ అవకాశాన్ని మాకందరూ, మీ ఓటరు మహాశయులందరూ కల్పించాలనేసి మరీ ప్రార్థిస్తున్నాను. పుంగనూరులో ఆదివారం జనసేన కార్యకర్తలు 12 లక్షల రూపాయల విలువ చేసే 2,000 రూపాయల టోకన్లను, 46,000 రూపాయల నగదుని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజా సంఘాల వారు చేపట్టిన ప్రచారం ఆదివారంతో 17వ రోజుకు చేరుకుంది. డాక్టర్లు, విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికులు, ఆర్యవేశ సంఘం వారు నక్కబండ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మైనార్టీలో ఆడపిల్లలు ఉంటే మీకు ₹1,00,000 పెళ్లి వయసు వచ్చేటప్పుడు ₹1,00,000 మీకు ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేస్తారు జగనన్న. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో మైనార్టీకి పెద్దపీట వేసినారు. కాబట్టి మన మైనారిటీలందరూ కూడా మీరు చెప్పి ఈసారి తప్పకుండా జగనన్న సీఎంగా చూడాలా, పెద్ద ఆయన్ని మనము హోమ్ మినిస్టర్గా చూడాలంటే మీరందరూ కూడా కంపల్సరీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. ఓటేసి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మైనారిటీలకు బాగా చేసింది రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ వస్తే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి అందరూ వేసి మన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారిని, ఎంపీ మిథున్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి రాబోయే మంచి ప్రభుత్వాన్ని ఆదరించి ప్రజలంతా ఆశీర్వదించి ఈ ఫ్యాన్ గుర్తుగా వేయాలని మరీ కోరుకుంటున్నాను. వాళ్ళన్నీ బాగా అమలు కావాలంటే మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలంటే వృద్ధులకు పెన్షన్లు అయితేనేమి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలు కావాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడాలి. దానికి ప్రజలంతా తోడ్పాటు అందించి ఫ్యాన్ గుర్తుకు వేసి మన ఎమ్మెల్యే, ఎంపీని అఖండ మెజార్టీ గెలిపించాలని మరీ కోరుకుంటున్నాను. పొంగనూరుకు సంబంధించిన మేధావుల తరఫున, అదేవిధంగా ఇంటర్నేషనల్గా పేరున్నటువంటి స్వచ్ఛంద సంస్థల తరఫున, ఎక్స్ ఆర్మీ తరఫున, తర్వాత ఎంప్లాయీస్ తరఫున, ఆర్యవైశ్య వారి తరఫున, అదేవిధంగా యూత్ తరఫున ఈరోజు 17వ రోజు ఈరోజు క్యాంపెయిన్ చేస్తున్నాము. మంచి స్పందన ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా లోకల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4.5 సంవత్సరాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇప్పుడు ఎలక్షన్ కోసం ప్రజలందరూ కట్టినటువంటి డబ్బుల్ని, పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని ఆయన ఎలక్షన్కు వాడుకుంటున్నాడు. అది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు లేనటువంటి ప్రేమ ఇప్పుడే వచ్చింది ఆయనకు. కాబట్టి ఇదందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ఆయన గెలుస్తారనేటువంటి నమ్మకం ఎట్లా వస్తుందో నాకు తెలియదు. అదేవిధంగా భారతదేశంలో, అదే ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిన తర్వాత
చాలామందికి ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదు, నివసించడానికి చిన్న చిన్న సందుల్లో గొంతుల్లోనే నివసిస్తున్నారు. ఇట్లాంటి రాష్ట్రానికి మనకు కావాల్సింది రాజధాని పెద్ద కోట కాదు. ప్రజల సంక్షేమం ముఖ్యం, అందరికీ ఇండ్లు ఉన్నాయా లేదనేటువంటి ముఖ్యం. మనం ఎక్కడ మన ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళందరూ సేవకులే, ప్రజలే ప్రభువులు. మన ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళందరూ సేవకులే. ఆ సేవకులను మాత్రం మీరు అట్టడుగున ఉండేటువంటి ప్రదేశాల్లో పెట్టి మీరు మాత్రం చాలా పెద్ద పెద్ద సింగపూర్లో పోల్చుకొని సింగపూర్తో సమానమైనటువంటి రాజధాని కట్టేస్తామన్నటువంటి అంటున్నారు. దానికి ఎందుకు అవసరము? అంత పెద్ద రాజధాని, అంతంత పెద్ద బిల్డింగ్లు, 10 అంతస్తులు, 20 అంతస్తులు, 50 అంతస్తులు బిల్డింగ్లు ఏం అవసరం లేదు. చాలా రాష్ట్రాల్లో చిన్న చిన్న రాజధానులే ఉన్నాయి, చిన్న చిన్న అసెంబ్లీ హాల్లే ఉన్నాయి. కాబట్టి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా లోకల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని ఆశీర్వదించి మీరందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. మీరందరూ గమనించినట్లయితే మన జగనన్న గారు చెప్పారు, ఆరోగ్యశ్రీ అనేది ఇదివరకు కేవలం ఎవరైతే మన ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, ఎవరైనా కానీ అందరూ కేవలం ఈ స్టేట్లో మాత్రమే చేసుకుంటేనే వాళ్ళకి వర్తించేది. కానీ యూనివర్సల్ అనే కార్డుని ఈరోజు జగనన్న గారు ప్రవేశపెట్టారు. ఈ కార్డులో 5 లక్షల ఆదాయం ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. ఎక్కడ చికిత్స చేసుకున్నా కానీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇంతటి మంచి ఆలోచన రావడం నిజంగా చాలా గొప్ప విషయము. అంతేకాకుండా మీరు ఎదురు గమనించినట్లయితే మొన్న మన వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మీకు అందరికీ కూడా పసుపు కుంకుమ కింద నేను ఎలా ఇస్తున్నానంటే డైరెక్ట్గా ఇవ్వలేను, కాబట్టి మీ అందరికి కూడా ఈ ఎలక్షన్ ద్వారా ఇట్లా నేను ముందుగానే మీకు వేసేస్తున్నాను అని చెప్పేసి అందరినీ ప్రలోభ పెడుతున్నాడు. మీరందరూ కూడా దీన్ని గమనించుకోవాలి. అంతేకాకుండా రైతులందరికీ కూడా చెప్పాడు, మన కార్యకర్తలారా మీ అందరికి కూడా దీని ద్వారా నేను మీకు డబ్బులు ఇస్తాను అనేది. ఈ డబ్బులంతా ఎవరివి? మనవి. ఆయన సొంతంగా ఇచ్చినట్టు ఏమీ కాదు, మన డబ్బులను తీసుకెళ్లి మనకే ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సమంజసమనేది కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలా. అదే కాకుండా అందరి నీవా నేను చేసేస్తాను, అది పొడిసేస్తానని చెప్పన్నారు. కానీ 5 సంవత్సరాలుగా చూస్తాను అందరి నీళ్ళలో ఒక్క నీళ్ళు రావడం లేదు. కేవలం మొన్న ఎలక్షన్స్ ముందు రోజు మాత్రమే నీళ్లు అట్లా ముఖం కడుక్కోవడానికి సరిపోయిందండగా వచ్చి అవి మళ్ళీ ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే అన్నీ కూడా ఆరిపోవడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఓసీలు అగ్రవర్ణ కులాలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య అందరికీ కూడా సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా తెలియజేశారు. అంతేకాకుండా బీసీలకు కూడా సపరేట్ గా 2000 కోట్లతోటి ఒక నిధిని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా జగనన్న గారు ఏమంటున్నారంటే ప్రతి రైతుకు కూడా ఉచితంగా బోర్లు వేపిస్తాము, 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా బోర్లు వేపిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా విఘ్నత ఆలోచించండి, జగనన్న ప్రభుత్వాన్ని మీరు ఆహ్వానించండి. రాముడు ఎలా పాలించినాడు అంతటి మంచి రాజ్యాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువస్తారు. మనవంతుగా మనమందరూ కూడా ఖచ్చితంగా ఫ్యాన్కి ఓటేసి ఆయన్ని గెలిపిస్తాము. అలాగే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియో వస్తుంది. అలాగే మన మిథున్ రెడ్డి గారిని కూడా మనం గెలిపించుకోవాలి. కాబట్టి మనం అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాళ్ళిద్దరిని కూడా గెలిపించుకుంటామని కూడా మీ అందరి తరఫున నేను వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాను. పట్టణం మరియు మండలంలో వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను సీఎం చేసుకోవాలన్నారు. ఈ పథకాలు, ఈ ఆరోగ్యశ్రీ కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ మీకు అన్ని తెలిసి ముందు జరిగినాయి. ఆయనే మన పదవులోకి వస్తే ఇవన్నీ అమలు పడతారు. కాబట్టి మీరు దయవించి కౌరవ సైన్యం అంతా ఒక తొట్టు ఏకమయ్యి ఈ పాండవ సైన్యం మీద దాడి చేసినట్టు ఆ రోజు దాడి చేసినట్టు చేశారు. అయినా కూడా వాళ్ళకు వచ్చిన తేడా మనకు వాళ్ళకు వచ్చింది 5 లక్షల ఓట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది అక్షర సత్యము. ఆయన సీఎం అవుతారు. మన పెద్ద ఆయన పూజ్యులు ఇక్కడ మంత్రి పదవి అనేది ఆయనకు లభిస్తుంది. మంత్రి పదవి లభిస్తే ఈ మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని ఏరి దాన్ని దూరం చేస్తారు. మన ఊరికి ఒక సువర్ణ యుగం అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ప్రతి వీరికి ఆయనకి ఒక కసితో ఉన్నారు. ఆయన
మన ఊరిది ఎలా అభివృద్ధి చేయాలని అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వాళ్ళని మనము వాళ్ళ వెంట నడిచి ఖచ్చితంగా మనం అందరం మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే మంచి జరుగుతుంది. ఇప్పుడు అంత పెద్ద క్యాడర్ ఉన్న ఆయన ఎవరు కూడాను అంత క్యాడర్ ఉన్న వాళ్ళు ఇంటింటికి వచ్చి తిరగరు. ఆడాడో నలుగురితో మీటింగ్ పెట్టుకొని జంపు జిల్లాని అవుతారు. అయితే ప్రతి ఇంటి గడప కూడా తడుతున్నారు. ప్రతి ఇంటి గడప తట్టి సమస్యలు ఏమనేది తెలుసుకొని ప్రభుత్వం నుండి సహకారం లేకపోయినా కూడా సొంత నిధులతో ఎంతో పని చేయించారు. మనం మర్చిపోయింటాం 4.5 సంవత్సరాల క్రితము నీళ్ళు వచ్చేవి కాదు. 1,30,00,000 రూపాయలు తన సొంత నిధి పెట్టి ప్రతి ఒక్కరికి నీళ్లు అందేటట్టు చూశారు. అది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఊరికే వచ్చేలా నీళ్లు మనకి ఊళ్ళో తాగడానికి పోసుకోవడానికి అన్నింటికీ ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన సొంత నిధులు పెట్టిన ద్వారా వచ్చాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం. నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి సాధ్యం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డికి అపూర్వ ఆదరణ. పీఓలు ఏపీఓలకు ఎన్నికల విధులపై 3వ విడత శిక్షణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.